నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో పర్యటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఘనంగా స్వాగతం పలికిన నేతలు, అభిమానులు. దీక్షలను తాత్కాలికంగా విరమించిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు. ఘనంగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు. డాక్టర్స్ ను సన్మానించిన లయన్స్ క్లబ్. వార్తలోని వివరాలు. రైతుల పంపు సెట్లకు ఉచితంగా సౌర విద్యుత్తును అందిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాశ్వతంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించే పని లేకుండా ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 1292.74 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం తుమ్మిషిలో నిర్వహించిన ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. కుప్పం రూపురేఖలు మార్చబోతున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా నియోజకవర్గం నిలవబోతోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా ఉండాలి. సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. కుప్పం ప్రజలు 9 సార్లు నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు. వైకాపా పాలనతో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. అది తలుచుకుంటే భయమేస్తోంది. వ్యవస్థలను నాశనం చేశారు. గుంతలు లేని రోడ్లు చేస్తామని చెప్పాం, పూర్తి చేశాం. కుప్పంలో 1292.74 కోట్లతో పనులు చేపట్టాం. 3829 కోట్లతో హంద్రి నీవ ద్వారా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి నియోజకవర్గంగా కుప్పం నిలిచేలా చర్యలు చేపడతామన్నారు. పీఎం సూర్యగర్ కింద 3 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి బీసీలకు 98,000 రాయితీ ఇస్తామని, కుప్పం ప్రాంతానికి విమానాశ్రయం వస్తుందని, కుప్పం హొసూరుకు సమాంతరంగా మరో రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. డాక్టర్స్ డేను లయన్స్ క్లబ్ వారు ఘనంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం పొంగనూరు పట్టణంలోని సరళ హోమియో హాస్పిటల్లో లయన్స్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లైన శివ, సరళ, రెడ్డి, కార్తీక్లను సభ్యులు సన్మానించి శుభాకాంక్షల్ని తెలిపారు. డాక్టర్లను ప్రజలు ప్రత్యక్ష దైవాలుగా భావిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైద్య వృత్తిని అంకిత భావంతో నిర్వహించాల్సిన అవసరం ఉందని లయన్స్ జిల్లా చైర్మన్ వరదారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇనాయతుల షరీఫ్, రఘుపతి, కేశవరెడ్డి, రజీ అహ్మద్, శ్రీధర్, మహేందర్ రావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 17 రోజులుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంఘ నాయకులు శ్రీరాములు, దేశాది లక్ష్మణ్ కుమార్లు తెలిపారు. బుధవారం పుంగనూరు పురపాలక కార్యాలయం వద్ద గల దీక్ష శిబిరంలో వారు మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించిందని రాష్ట్ర నాయకులు తెలియజేయడంతో వారి సూచనల మేరకు దీక్షలు విరమించినట్లు తెలిపారు. తమకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి
కార్మికుల తరఫున వారు కృతజ్ఞతలు తెలిపారు. శాంతియుత నిరసన కార్యక్రమాలు ఈరోజు 18 రోజుకు చేరుకున్నాయి. ఈ 18 రోజు చేరుకున్న సందర్భంగా అందరికీ ఒక గుడ్ న్యూస్ తెలుపుతున్నాము. నిన్నటి రాత్రి డిఎంఏ గారితో స్టేట్ జేఏసీ చైర్మన్ గారు మధుబాబు గారు ఇతర నాయకులు చర్చించినారు. ఆ యొక్క సలహా ఏమరా అంటే డిఎంఏ గారు కూడా ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినారంట. సీఎం గారు డిఎంఏ గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సానుకూలంగా స్పందించినారంట. కావున ఈ యొక్క సమ్మెని విరమింపజేయాలని, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి సీఎం గారు డిఎంఏ గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్కి డిఎంఏ గారికి తెలియజేస్తున్నారంట. కావున సానుకూలంగానే స్పందిస్తారు. కావున మీరు విరమింపజేయండి, మీ యొక్క సాధనలో వచ్చే మీ యొక్క కోరికల్ని తీరుస్తామని తెలియజేస్తున్నారు. కనుక పుంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగము సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నాము. అదేవిధంగా మా కోరికలు ఓటోడుగా తీర్చాలని చెప్పి ఇదివరలోనే తెలియజేస్తున్నాము. ఆ కోరికలు కూడా తీరుస్తామని సీఎం గారు డిఎంఏ గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ తెలియజేస్తున్నారు. కావున ఈ యొక్క సమ్మెని తాత్కాలికంగా విరమిస్తున్నాము. అదేవిధంగా ఇన్ని రోజులు మా యొక్క సమ్మెకు సంఘీభావం తెలిపిన కేసీటీవీ యాజమాన్యం గారికి, కెమెరామెన్ అశోక్ గారికి, ఇతర యూట్యూబ్ ఛానల్స్ వారికి, మీడియా మిత్రులకు, రాజకీయ నాయకులకు, పుర ప్రజలకు, పెద్దలకి అందరికీ పుంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పొంగనూరు పట్టణం దోబీ కాలనీలో ప్రజలు జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. కాలనీలో శ్రీ బోయకొండ గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరిగి మండలం రోజులు పూర్తి కావడంతో మంగళవారం రాత్రి జాతర నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి దీపాలు మోసి సమర్పించారు. తర్వాత ఉత్సవమూర్తిని పుష్ప పల్లకీపై ఊరేగించారు. యువకుల చిందులు, బలారి డ్రమ్స్ మధ్య ఉదయం వరకు ఊరేగింపు కొనసాగింది.
ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి 66వ జన్మదిన వేడుకలను పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. బుధవారం ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల ఆధ్వర్యంలో బాణా సంచాలు కాల్చి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొంగనూరు ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. పొంగనూరు ప్రజలంటే ఆయనకు ఇప్పటికీ ఎనలేని అభిమానం ఉందన్నారు. కార్యక్రమంలో అనిల్, నురుల్లా, మోహన్ నాయుడు, షబీర్, జగదీష్, పులిచెర్ల ఇనాయతుల్లా, గురుప్రసాద్, ముబారక్, సయ్యద్, గంగాధర, ముజ్ము, రాంపల్లి బాబా, మా ప్రియతమ నాయకుడు శ్రీ నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారు 66వ జన్మదిన వేడుకలను మన పొంగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మా రాజకీయ గురువు ఆయన పొంగనూరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన పొంగనూరు పట్టణంలో 2000 సంవత్సరంలో వరదలు వస్తే ఆ వరద ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా మునిగిపోతే ఒక చిన్న నక్కబండ ప్రాంతాన్ని ఆయన ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ పొద్దు ఆ నక్కబండ ప్రాంతమే ఒక మినీ పొంగనూరుగా వెలుస్తుందని కూడా ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయన పొంగనూరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పొంగనూరు పట్టణానికే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకంతా కూడా పొంగనూరు నియోజకవర్గ పరిధిలో ఉండేటివే కాకుండా జిల్లా మొత్తం కూడా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అదే బాటలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మన పొంగనూరు నియోజకవర్గం పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎన్నో అప్రూవల్ చేసినవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిపించుకోవడం జరిగింది. కావున ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పొంగనూరు శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సామాజిక ప్రభావానికి యువత పేరిట విద్యార్థులు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పర్యవేక్షణలో విజ్ఞానపూర్వకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో మార్పు మన మనస్సులో మార్పుతో మొదలవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు మంచి పౌరులుగా మారాలంటే ముందుగా తమ ఆలోచనలు, ప్రవర్తనలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. లెక్చరర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ నేటి యువత సినిమాలు, క్రికెట్, హీరోల అభిమానంతో ఎక్కువగా మోసపడి కుటుంబం, విద్య, వ్యక్తిత్వ వికాసం వంటి ముఖ్యమైన విషయాలను విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ సోమరాజు మరియు పవిత్ర విద్యార్థులు పాల్గొన్నారు. చౌడేపల్లి మండలం కాట్పేర్లోని 42 సంవత్సరాల సుబ్రహ్మణ్యం బుధవారం పురుగుల మందు తాగాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడని స్థానికులు తెలిపారు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని పొంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమించడంతో వైద్యుల సిఫార్సు మేరకు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పొంగనూరు పట్టణంలో బుధవారం వాహనాల తనిఖీలలో భాగంగా సరైన రికార్డులు లేని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును సీజ్ చేసినట్లు ఎంవీ సుప్రియ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం తమ స్కూల్ బస్సులకు 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉన్న వారిని డ్రైవర్గా నియమించుకోవాలన్నారు. బస్సులకు పర్మిట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ అలాగే డ్రైవర్లకు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వేగ పరిమితికి మించి స్కూల్ బస్సులను నడపకూడదని సూచించారు. గత 2 రోజులుగా పట్టణంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయించాలని కోరారు. ఈరోజు మళ్ళీ ఒక స్కూల్ బస్సును సీజ్ చేయడం జరిగింది. అది కర్ణాటక రిజిస్ట్రేషన్ వెహికల్, కేఏ రిజిస్ట్రేషన్ వెహికల్. అక్కడ స్కూల్ బస్సును తెచ్చి ఇక్కడ తిప్పుతుంటే మేము అది వాహన తనిఖీలో భాగంగా దాన్ని సీజ్ చేయడం జరిగింది. దానిపైన కేసు రాయడం జరిగింది. దయచేసి పాఠశాల యాజమాన్యానికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే, ఏదైనా కానీ మీ స్కూల్కి ఏదైనా ఒక వాహనం తెచ్చినట్లయితే దానికి సంబంధించి ఆర్సీ, ఎఫ్సీ, ట్యాక్స్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్నీ కరెక్ట్గా ఉండేలాగా దయచేసి చూసుకోండి. ఎటువంటి రికార్డు సరిగ్గా లేకపోతే కంపల్సరీ ఆ వెహికల్ని మేము సీజ్ చేయడం జరుగుతుంది. తదుపరి చర్యలకి మా పై అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది.
ఈ ఎన్నిసార్లు హెచ్చరించినా మళ్ళీ స్కూల్ యాజమాన్యం ఇలాంటి తప్పిదాలు చేస్తున్నది. దయచేసి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. స్కూల్ విద్యార్థులు ఉంటారు, స్కూల్ బస్సులో ఉంటారు, వాళ్ళు ప్రయాణించాలంటే మళ్ళీ బస్ టైంకి రాదు, నేను వెహికల్స్ యూజ్ చేసిందా, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఇందులో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మనం చేసిన చిన్న పొరపాట్ల వల్ల. దయచేసి అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలని మరొకసారి చూస్తున్నాం. అలానే మనం పరిశీలించినట్లయితే గత 2 రోజులుగా మన పుంగనూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కేవలం స్కూల్ బస్సు నిన్న జరిగినట్లయితే ఒక స్కూల్ బస్ జరిగింది. అందులో విషయం ఏమంటే స్కూల్ బస్సు వెళ్తుంది, మెయిన్ రోడ్లో వెళ్తున్నారు, కానీ విద్యార్థి ఎవరైతే స్కూల్ విద్యార్థి వేరే స్కూల్ విద్యార్థి వచ్చి కరెక్ట్గా ఆ స్కూల్ బస్సుని ఢీకొనడము, పరిగెత్తుకుంటూ యాక్చువల్గా రోడ్లోకి వచ్చేయడము, అప్పుడే స్కూల్ బస్ రావడము, దాన్ని ఢీకొట్టడము, దానివల్ల అతని చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. దయచేసి స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్కూల్ టైంలో మనకి సాధారణంగా మన పట్టణంలో అంత రద్దీ లేదు, కానీ ఇక్కడ స్కూల్ టైంలో మాత్రం స్కూల్ స్టార్టింగ్ టైం ఎండింగ్ టైంలో మాత్రం మనకు రద్దీ ఎక్కువ ఉంటుంది, వెహికల్స్ ఎక్కువ తిరుగుతుంటాయి. మీరు పిల్లల్ని పిలుచుకురావడానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే స్కూల్ వ్యాన్లు బయట రావడం కానీ ఆ టైంలోనే మనకు ఎక్కువ యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి నిన్న మొన్న మనం పరిశీలించినట్లయితే. కాబట్టి దయచేసి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. రోడ్డుపైన ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా పిల్లలు అక్క చెల్లెలు తమ్ముడు ఉన్నారు, అక్క స్కూల్లో ఉన్నారు, స్కూల్ వ్యాన్లో వస్తున్నారు, అక్క అన్నం వాళ్ళని దించుకోవడానికి వచ్చినప్పుడు ఈ చిన్న పిల్లల చేతి వదిలేసి ఆ పెద్ద పిల్లల్ని దించుకుంటున్నారు, అలా వాళ్ళ స్కూల్ బ్యాగ్లో మీద ఎక్కుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల స్కూల్ వ్యాన్ టైర్ కింద పడి చనిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ పిల్లల జాగ్రత్త మీరే వహించాలి. అలానే స్కూల్ యాజమాన్యం కూడా అనుభవజ్ఞులైన స్కూల్ డ్రైవర్లను పెట్టుకోండి. దయచేసి 5 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కలిగి 5 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళని మాత్రమే పెట్టుకోండి. అలానే క్లీనర్ని పెట్టుకోండి స్కూల్ బస్లో. తద్వారా ఏమవుతుందంటే ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. అందరికీ పత్రికాముఖంగా తెలియజేయడం అంటే దయచేసి స్కూల్ యాజమాన్యం మీ వెహికల్ రికార్డ్స్ అన్నీ సరిచూసుకోండి, కరెక్ట్గా పెట్టుకోండి. పొంగనూరు పట్టణం చింతల వీధిలో వెలిసిండు నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం ప్రత్యేక అలంకరణ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. కుమాయి దీపం కార్తీక దీపం చేరని. పొంగనూరు బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ మరియు ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలలో ఉన్నత పాఠశాలలు చదువుతూ మార్చి 2025 పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ దయానందరాజు మాట్లాడుతూ ట్రస్ట్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ట్రస్ట్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ కళాశాలలో చదివే ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించడమే అని అన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు సాధారణ కుటుంబంలో పెట్టి అసాధారణమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. మన భారతదేశం యొక్క ఉనికిని పక్క దేశాలకు తెలియజేసినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. పక్క దేశాలను వణికిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తిస్తున్నటువంటి వ్యక్తులు ఇప్పుడున్నారు మనకు.
చంద్రబాబు నాయుడు గారు. ఉప ముఖ్యమంత్రి ఎవరంటే మీకు తెలుసు కదా. అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి దేశంలో ఉన్నాం మనం, అది గర్వకారణం. ట్రస్ట్ ఫౌండర్ అయూబ్ ఖాన్ తమ ప్రసంగంలో ట్రస్ట్ నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. డాక్టర్ నాగే నాయక్ విద్యార్థులు తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించారు. బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బైపీసీ విభాగంలో ప్రథమ మార్కులు సాధించిన నగేష్, బ్రహ్మతేజ, చైత్ర, బాలికల కళాశాల నుంచి తేజోనిధి భావన, 10వ తరగతిలో రెడ్డి ప్రసన్న, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మున్సిపల్ ఉన్నత పాఠశాల కొత్త ఇండ్ల నుంచి శిల్ప వారికి మెమెంటో మరియు శాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ ప్రైజ్ అనేది తాత్కాలికమే. ఆ తర్వాత మీకేమైనా కావాలంటే ఎడ్యుకేషన్ పరంగా ఈ ట్రస్ట్ ముందుకు వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తుంది. ఏదైనా సరే అడగండి. అలాగే ఇంకొక విషయము, 2015 జూలై 27th ఆ డేట్ అనేది మరుపురాను. అందరికి గుర్తుందో లేదో కానీ చాలా బాధాకరమైన రోజు. ఆ రోజు ఆయన షిల్లాంగ్, హిమాచల్ ప్రదేశ్లో ఒక కాలేజీలో ప్రసంగిస్తూ ఉంటే అప్పుడే ఆయన చనిపోయినాడు. మహానుభావుడు కుప్పకూలిపోయినాడు. సో అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం. సో అలాంటి వ్యక్తికి నివాళులు అర్పించడానికి జూలై 27వ తేదీ గత సంవత్సరం బాలికల కళాశాలలో మేము చేశాము. ఈసారి నేనేమనుకుంటున్నా అంటే పిల్లలకి చైతన్యం తెచ్చే విధంగా వారి గురించి వక్తృత్వ పోటీ, వ్యాసరచన, ఇది ఎడ్యుకేషన్ కాంపిటీషన్, స్పీచ్ ఇవ్వడం, డ్రాయింగ్, డ్యాన్స్, ఈ 4 కాంపిటీషన్స్ పెట్టడం కూడా నేను అనుకుంటున్నాను. మీరు ప్రోత్సాహిస్తే ఇప్పటి నుంచి ఎవరైనా పాల్గొనేదలుచుకుంటే పేర్లు ఇవ్వండి. డ్యాన్స్ కాంపిటీషన్, నెక్స్ట్ పాటల పోటీ, నెక్స్ట్ వచ్చి వ్యాసరచన పోటీ, నెక్స్ట్ మాట్లాడే అంటే స్పీచ్ వాళ్ళ గురించి. అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి పూర్తిగా అవగాహన కల్పించుకుంటూ మీరు వేసే డ్రాయింగ్ లో కూడా ఆయన స్ఫూర్తి కనపడాలా, పాటల రూపంలో కూడా ఆయన స్ఫూర్తి కనపడాలా, ప్రతి ఒక్కటి. అది ఇప్పటి నుంచి మీరు రెడీ కాండి. మంచి ప్రైజెస్ తో మీకు మంచి ప్రోత్సాహం ఇస్తాము. ఆ రోజు ఘనంగా మనం ఆయనకు వర్ధంతి నివాళులు అర్పిస్తాము. కళాశాల, జూనియర్ కళాశాల, బాయ్స్ కళాశాల, గర్ల్స్ కళాశాల, బాయ్స్ కళాశాల కలిసి చేద్దామని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఇద్దరు ప్రిన్సిపాల్కి మీరు అనుమతిస్తే అవి చేద్దామని చెప్పి భావిస్తున్నాను. చాడేపల్లి మండలం పుదిపట్లలో వెలిసిన స్వయంభూ శ్రీ వైష్ణవిదేవి ఆలయంలో 7వ రోజు లఘు వైష్ణవి అలంకారంలో దర్శనమిచ్చింది వైష్ణవిదేవి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో పర్యటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఘనంగా స్వాగతం పలికిన నేతలు, అభిమానులు. దీక్షలను తాత్కాలికంగా విరమించిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు. ఘనంగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు. డాక్టర్స్ ను సన్మానించిన లయన్స్ క్లబ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.